మీలో ఎంతమందికి పన్నీర్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. దీన్ని మనం ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు. ఒక పెన్ లో ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటో ముక్కల్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసి ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ క్యూబ్స్ లా కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ని కూడా యాడ్ చేసేసి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని దీంట్లో ఒక హాఫ్ కప్ పెరుగుని యాడ్ చేసి మన టేస్ట్ కి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, గరం మసాలాను కూడా యాడ్ చేసి చేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసి 80% వరకు కుక్ చేసుకున్న బాస్మతి రైస్ ని యాడ్ చేసేసి దీనిపైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఇంకా ఫుడ్ కలర్ ఫైనల్ గా కొత్తిమీరను వేసేసి ఆవిరి బయటికి వెళ్లకుండా టిష్యూస్ తో కవర్ చేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో దమ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక 10 మినిట్స్ అలానే వదిలేసి ఇప్పుడు మూత తీసి చూస్తే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకా హ్యాపీగా సర్వ్ చేసేయడమే. రెసిపీ నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఫాలో కూడా అయిపోండి.